ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు భరోసా కల్పించారు. వారి సమస్యలు విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకువెళ్లామని, వారిని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. మీరు ఇబ్బంది పడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లామని జోర్డాన్లోని చిక్కుకుపోయిన వారికి హరీష్ రావు వివరించారు. ఎలాగైనా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువచ్చే కృషి చేస్తున్నాం, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు హరీష్ రావు. నేను కూడా టచ్లో ఉంటాను, వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాం. ఇప్పుడు పెనాల్టీ అంటే పెనాల్టీ కట్టేంత సార్, ఏంటంటే 1 year అది ఇక్కడ కంట్రీలే లేదు అన్నారు. ఎందుకంటే ఇద్దరు వేరే కంపెనీ ఉన్నారు సార్ మన తెలంగాణ. పెనాల్టీ అనేది లేదు సార్, చాలా ఇచ్చారు పేరు. దాని ఉద్దేశంతో మేము అంటున్నాం సార్. అదే మాట్లాడుతున్నాం బెట్ట, పెనాల్టీ వేయొద్దనే మాట్లాడదాం. ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టిగా తీసుకొస్తాం. లేరా బాబు, తొందరపడకు, టెన్షన్ పడుకుంటా. మిమ్మల్ని ఎవడో బ్రోకర్ మోసం చేసిండు, బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి, తెలుసుకోండి. మీరు కూడా, మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు, నేను కూడా తెలుసుకుంటా. తొందరగా ఎంత వేరే తొందరగా మేము తీసుకొస్తాం.